హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సమయం. లాస్ట్ వీడియోలో మనం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన విజయనగరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండోది కూర్మ అవతారం, ఆ రూపంలో ఉన్న ఏకైక ఆలయమైన శ్రీకూర్మం యొక్క స్థల పురాణం, క్షేత్ర విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఆముదల వలస రైల్వే స్టేషన్ నుండి 27 కిలోమీటర్ల దూరంలోని గారా అనే మండలంలో ఈ క్షేత్రం వెలసి ఉంది. పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం బస్టాండ్కి చేరుకున్నాము. విజయనగరం నుండి శ్రీకాకుళానికి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. విజయనగరం నుండి శ్రీకాకుళం 67 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి శ్రీకూర్మం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. శ్రీకూర్మానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు, అలాగే శ్రీకాకుళానికి రైల్వే స్టేషన్ లేదు. శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆముదల వలస దగ్గర శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ శ్రీకాకుళం రోడ్కు మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ఆటోలో శ్రీకాకుళం చేరుకొని అక్కడి నుండి ఆటోలో శ్రీకూర్మం చేరుకోవాల్సి ఉంటుంది. అదే బస్సులో చేరుకోవాలనుకునేవారు ముందుగా శ్రీకాకుళం బస్టాండ్కి చేరుకొని అక్కడి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మానికి ఆటోలో చేరుకోవాలి. ఫ్లైట్లో శ్రీకూర్మం చేరుకునే వారు ముందుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి బస్ ఆర్ క్యాబ్లో శ్రీకాకుళం చేరుకొని అక్కడి నుండి ఆటోలో శ్రీకూర్మం చేరుకోవాలి. మేము శ్రీకాకుళం నుండి శ్రీకూర్మం అలాగే అరసవెల్లి ఆలయం చూసి తిరిగి రావడానికి ఆటో వారు ముగ్గురికి 600 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో పశ్చిమాభిముఖంగా వెలిశారు. పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేసే సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. అయితే సరైన ఆధారం లేకపోవడంతో మందర పర్వతం నిలవలేక సముద్రంలో మునిగిపోతుంటే దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తారు. ఆ విధంగా మహావిష్ణువు తన దశావతారాల్లో రెండో అవతారంగా కూర్మ రూపాన్ని పొందారు. ఇదిలా ఉండగా పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణాన్ని పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఒకరోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడే వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకటం స్థితి నుండి తనను బయటపడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరిగెత్తి ఒక పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం పొందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రాన్ని జపించమని చెబుతాడు. ఆ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువును పూజించగా ఒకరోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థం గుండం నుంచి బయటికి వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఒక వటవృక్షం కింద క్షీరజలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీ కూర్మనాథుడిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. మహావిష్ణువు కూర్మ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయంగా ఈ శ్రీకూర్మం ఉండటానికి ఒక శాపముంది. అది ఏంటంటే, ద్వాపరయుగ కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయన్ను లోనికి అనుమతించడు.
దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు. శ్రీమన్నారాయణుని అవతారమైన కూర్మావతారం వెలిసిన శ్రీకూర్మం క్షేత్రం 2వ శతాబ్దానికి ముందే నిర్మించినట్లుగా కృతయుగం నాటి శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే ప్రస్తుతమున్న ఆలయం ఎవరు అభివృద్ధి చేశారన్న విషయంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ 7వ శతాబ్దం నుంచి ఈ ఆలయం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. కళింగ, ఆంధ్ర, చోళ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేయడం జరిగింది. శ్రీకాకుళం బస్టాండ్ నుండి ఉదయం 10:30కి స్టార్ట్ అయిన మేము 11:20 శ్రీకూర్మం చేరుకున్నాము. ఇదే ఆలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తే కుడివైపుకు మనకి కనిపించేదే శ్రీ కూర్మనాథుడి గర్భగుడి. ఈ ఎంట్రన్స్ ప్రక్కనే మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఆలయం యొక్క స్థల పురాణం అంతా ఒక శిలాఫలకంపై అచ్చువేసి ఉంటుంది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఆలయాన్ని దర్శించిన ప్రముఖుల చిత్రపటాలు కనిపిస్తాయి. శ్రీరాముని తనయులైన లవకుశలు ఈ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తుంది. అలాగే 8వ శతాబ్దంలో ఆదిశంకరులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. దానికొక కారణం ఉంది. 11వ శతాబ్దంలో ఈ ప్రదేశానికి వచ్చిన శ్రీ రామానుజాచార్యులు విష్ణువును ప్రార్థించగా అప్పటి వరకు తూర్పుముఖంగా ఉన్న దేవుడు ఆచార్యుణ్ణి ఆశీర్వదించడానికి పశ్చిమం వైపు తిరిగారట. అప్పటి నుండి స్వామివారు పశ్చిమ వైపు ఉన్నందున 2వ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. శీఘ్ర దర్శనం 20 రూపాయల కౌంటర్ ఎదురుగా మనకి శ్వేత పుష్కరిణి కనిపిస్తుంది. సాధారణంగా పితృకార్యాలకు సంబంధించిన క్రతువులకు వారణాసి పెట్టింది పేరుగా నిలుస్తుంది. కానీ ఈ విషయంలో శ్రీకూర్మం వారణాసితో సమానంగా నిలవడం విశేషం. వ్యయ ప్రయాసలకు వచ్చి కాశీ వరకు వెళ్ళలేని వారు శ్రీకూర్మం క్షేత్రంలోనే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ చవితి రోజు గంగామాత శ్రీకూర్మం క్షేత్రానికి వచ్చి ఇక్కడి శ్వేత పుష్కరిణిలో స్నానం చేస్తుందని విశ్వాసం. ఇంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో గతించిన పితృదేవతల అస్థికలు నిమజ్జనం చేస్తే కాలక్రమేణా వారు సాలగ్రామ శిలలుగా మారుతారని విశ్వాసం. అందుకే ఎంతోమంది ఇక్కడికి వచ్చి తమ పితృదేవతల అస్థికలు నిమజ్జనం చేస్తుంటారు. ఈ శ్వేత పుష్కరిణి ఎదురుగా మనకి నక్షత్ర తాంబేల పార్క్ ఉంటుంది. ఇందులో మనం చాలా నక్షత్ర తాంబేలను చూడొచ్చు. ఇదే తూర్పు ద్వారం. మనం పశ్చిమ ద్వారం నుండి లోపలికి వచ్చి ఇలా తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ తూర్పు ద్వార దర్శనం కేవలం ఉచిత దర్శన క్యూ లైన్లోకి వెళ్ళేవారికే. శీఘ్ర దర్శనం 20 రూపాయల క్యూ లైన్ మీకు ఇందాకే చూపించాను. ఆలయం పైభాగంలో అష్టదళ పద్మాకారంలో చిత్రించి ఉంటుంది. అలాగే తూర్పు, దక్షిణ ద్వారాలపై చెక్కిన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆనాటి శిల్పుల కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు అబ్బురపరుస్తాయి. ఆలయ ప్రాంగంలో ఉన్న 108 స్తంభాలు ఒకదాన్ని మించి మరొకటి అలరిస్తాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ఒక రాతి పీఠంపై
కూర్మనాథ స్వామి దర్శనమిస్తుంటారు. అడుగు ఎత్తు, 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది. నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలా కుడివైపుకు వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధనుర్మాసంలో స్వామివారి సన్నిధిలో తిరుప్పవై సేవ, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరధార దర్శనం, భోగి పండుగ రోజు గోదా కళ్యాణం వైభవంగా జరుగుతాయి. అలాగే జ్యేష్ఠ బహుళ ద్వాదశి శ్రీకుర్మ జయంతి సందర్భంగా విశేష పూజలు జరుగుతుంటాయి. ఇదండి శ్రీకుర్మం శ్రీ కూర్మనాథుడి ఆలయ విశేషాలు. శ్రీకుర్మం క్షేత్ర దర్శనంతో దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. మీరు కూడా శ్రీకుర్మం క్షేత్రాన్ని దర్శించి ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.